నా ఇప్పుడే ఇరుముడి సినిమా చూసిన. ఇది కాదన్న సినిమా అంటే, ఇది కాదన్న మా మాస్ మహారాజా అసలు రేంజ్ అంటే. అందరూ అరే ఫ్లాపులు కొడుతుండు అన్నారు కదా రే. ఆ సాక్షాత్తు అయ్యప్ప స్వామి మా మెంటల్ నా కొడుకు ట్రాక్ తప్పి ఫ్లాపుల మీద వెళ్ళిపోతుండంటే అరే అది కాదురా నీ రేంజ్ అని చెప్పేసి హిట్ ట్రాక్ మీద నడిపించండి అన్న. నిజంగా స్వామి శరణం అయ్యప్ప అని చెప్పుకోవచ్చు. అసలుకి నిజంగా మా అమ్మ ఈరోజు వరలక్ష్మి రథం అని చెప్పేసి పూలు కొబ్బరికాయలు దండలు తీసుకొచ్చిందన్న. కానీ నేను ఈ సినిమా థియేటర్ తీసుకొచ్చిన. ఆ సినిమా థియేటర్లో ఏందన్నా ఇంటర్వెల్ ఒకడు కూల్ డ్రింక్ అడుగుతాడు, పాప్కార్న్ అడుగుతాడు. ఈ థియేటర్లో ఏందన్నా అన్న ప్రసాదాలు ఉన్నాయా, పులిహోర ఉందా, లడ్డు ఉందని అడుగుతారు. అయ్యా మేనేజ్మెంట్ ఎవరైనా పెట్టిండి అయ్యా, లేకపోతే నిజంగా తగలబడిపోతాయి. నిజంగా 10 నిమిషాలు లేట్గా పోయిన సినిమాకి. నేను పోయింది శబరిమలేకా లేకపోతే థియేటర్గా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. నిజంగా అయ్యప్ప స్వామి ఇంకులుండి కాపాడిండు అన్న. రవితేజ్ అన్న 27 సినిమాలు ఫ్లాప్ అయినాయి. 27 సినిమాలు, ఇంకా 127 సినిమాలు ఫ్లాప్ అయినా కట్టర్ రవితేజ్ అన్న ఫ్యాన్ అని చెప్పుకుంటాము అసలుకి. కానీ ఆ కూతురు క్యారెక్టర్ చేసిందన్న నక్షత్ర. చిన్న పిల్ల అయినా సరే ఆ పిల్లకి దండం పెట్టొచ్చు, ఆ పిల్లకి నేషనల్ అవార్డు ఇచ్చాడు అన్న. ప్రతి ఒక్క సీన్ కంటతడి వేరే రేంజ్ లో ఉంది అసలుకి. జీవి ప్రకాష్ అన్న, ఒక డిఎస్పి, ఓ తమను, ఒక అనిరుద్, ముగ్గురు కలిపి కొడితే ఏ రేంజ్ లో ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది అసలుకి. ఈ సినిమా హిట్ అయింది, ఈ సినిమాకి ఇంత అయిపోయింది రవితేజ వల్ల కాదు, శివ నిర్వాణ డైరెక్టర్ వల్ల కాదు, స్వామి శరణమయ్యప్ప మా అయ్యప్ప వల్ల ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది.